బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. భవానీపురంలోని సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంటిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అవినీతి అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అనధికార నగదును కూడా గుర్తించారు. సంబంధిత డాక్యుమెంట్లను సవివరంగా పరిశీలిస్తున్నారు. తనిఖీల అనంతరం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. భవానీపురంలోని సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంటిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అవినీతి అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అనధికార నగదును కూడా గుర్తించారు. సంబంధిత డాక్యుమెంట్లను సవివరంగా పరిశీలిస్తున్నారు. తనిఖీల అనంతరం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్లో అందిస్తారు. కుమార్, చెప్పండి, మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అయితే ఏసీబీ దాడులు అయితే నిర్వహించింది. ఏదైతే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే తెల్లవారుజాము నుంచి ఈ తనిఖీలు అయితే ఏసీబీ కొనసాగించింది. మొదలుపెట్టిన మొదటి నుంచి కూడా అంటే ఉదయం తెల్లవారుజామున ప్రారంభించినటువంటి ఈ సోదాల్లో అయితే మాత్రం కీలకమైనటువంటి దస్త్రాలను అయితే మాత్రం ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేసి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా భవానీపురంలోని సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంట్లోనూ కూడా ఈ సోదాలను అయితే ఏసీబీ అయితే మాత్రం చేపట్టిన పరిస్థితి. అయితే ఇక్కడ అనధికారికంగా ఉన్నటువంటి నగదును కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించి పలు దస్త్రాలను అయితే మాత్రం పరిశీలించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అవినీతి అదేవిధంగా అక్రమార్జనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారం అందడంతో ఏసీబీ అయితే ఈ దాడులకు అయితే పూనుకుందని చెప్పాలి. పూర్తి స్థాయిలో అయితే మాత్రం సాయంకాలానికి దీని మీద అప్డేట్ అయితే మాత్రం ఏసీబీ ఇవ్వబోతుందని చెప్పాలి. రైట్. అయితే అంటే ఇటీవల కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారుల తీరు మార్చుకోవాలి అని, క్షేత్రస్థాయి నుంచి రెవెన్యూ అధికారుల తీరు మారాలి అని సీఎం, డిప్యూటీ సీఎం చెప్తూ ఉండటం జరుగుతుంది. అయినా కూడా ఇలాంటి కొందరు అధికారుల తీరు పట్ల ఇది విపక్షాలకి ఛాన్స్ ఇవ్వడం అంటారా? ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తున్నట్టే అని చెప్పాలి. మంచి అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఏదైతే సీఎం కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కావచ్చు, వాళ్ళ కామెంట్లు అయితే మాత్రం కీలకం అని చెప్పాలి. అంటే గత కొన్ని నెలల క్రితం కూడా ఏసీబీ ఇదే విధంగా ఒకేసారి రిజిస్ట్రార్ కార్యాలయాల మీద అయితే మాత్రం దాడులు జరిపిన నేపథ్యం ఉంది. అది మన అందరికీ తెలిసిన విషయం. పలు జిల్లాల్లో ఒకే రోజు ఈ దాడులు అయితే జరిగినాయి. ఈ దాడుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రధానంగా వచ్చినటువంటి అంశం ఏంటంటే అవినీతి అక్రమార్జన గురించి తెలిసిన నేపథ్యంలోనే ఈ దాడులు అయితే జరిగినాయి. ఈ దాడుల నేపథ్యంలో అప్పట్లో మాత్రం ఒక కలకలం అయితే రేగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే అక్రమార్జన చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని ఏసీబీ గుర్తిస్తోంది. అదేవిధంగా అక్కడ ఉక్కుపాదన అయితే మోపుతున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మళ్ళీ ఎన్టీఆర్ జిల్లాలో అయితే మాత్రం ఇబ్రహీంపట్నంలో అయితే మాత్రం దాడులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఇటువంటి అక్రమార్జన అవినీతి మీద అయితే మాత్రం ఉక్కుపాదం మోపుతుందని చెప్పాలి. సమాచారం తెలిసిన వెంటనే కూడా ఏసీబీ అధికారులు వీటి మీద మాత్రం ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరికొన్ని సోదాలు అయితే మాత్రం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అంటే ఇతర అధికారులు కూడా వీటిల్లో ఉన్నారని తెలుస్తుంది. అదేవిధంగా అంటే వాళ్ళకి సంబంధించిన అక్రమార్జనలకు సంబంధించి కూడా ఇప్పటికీ కూబీలు అవుతున్న నేపథ్యం కూడా ఉంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వీటి మీద సీరియస్ గా ఉన్నారు. ఎంతటి వారినైనా సరే వదలొద్దని చెప్పారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా తన విజన్ ఏదైతే ఉందో అంటే ఇటువంటి అవినీతి అక్రమాలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని చెప్పినటువంటి ఆయన కూడా
హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.